ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలని బోకస్ మాటలు, బక్వాస్ మాటలు, బద్మాష్ మాటలు. తెలంగాణకు పైసలు లేవని కాదు, వీళ్ళు పందికొక్కులోనే తింటున్నారు, తినమరిగింది కాబట్టి ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు నా 420 స్కీమ్ ఇట్లా ఇచ్చేస్తానని నేను చెప్పిన మాటనా? ఎవరు చెప్పారు? చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు ఎందుకు నన్ను కోసుకొని తింటే కూడా పైసలు ఏం లేవని ఎందుకు మాట్లాడుతున్నాడు? పింఛన్ల పైసలతోటి ప్రపంచ పోటీలకేమో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళను, ప్రపంచ అందాల పోటీలకు రెడ్ కార్పెట్లు వేస్తున్నారు. వాళ్ళకి ఏంది సిల్వర్ పల్లెలతో కాళ్ళు గడిగిరట. ఈ ఆడగడిగిర్రో మరి మన ఇళ్ళ మాకైతే తెలియదు. కానీ ఈయన ఈ పైసలు ఇవన్నీ అవి ఎన్ని కోట్లు అయితే ఏందో మనకి ఎరకలే. ఈ ఆఖరికో అవనైతే ఇజ్జత్ తీసిపోయింది. అసలు తెలంగాణ ఏం చేస్తారు? ఒక్కొక్క సూపులు ఎట్లున్నాయన్న సంగతి ఈ సూపులు కలిపిన శుభవేళ ముచ్చట్లు కూడా చెప్పిపోయింది, ఆమె చెప్పుకుంటూ పోయింది. సరే ఆడన పోని కానీ తెలంగాణలో